భూలోకమందును పరలోకమందును స్తుతింపబడుతున్న దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధులైన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నిన్నటి దినాన స్థానికముగా ఉన్నటువంటి సంఘములో ఏం కార్యక్రమాలు జరుగుతాయి, అది అక్కడ వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి మనం ఆలోచన చేసాం. మరియు ఈ సమయమందు మరి యొక్క విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేద్దాం. అది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్నటువంటి అన్ని విషయాలకి మూల కారణం, ఆ తర్వాత సంవత్సరాల పాటు చెప్పుకున్న తీరనటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ప్రణాళిక రచించినటువంటి భాగం అన్నమాట. అదే సంఘము ఏంటి అనే విషయం. అసలు ఈ సంఘము అనేది ఏంటి, సంఘానికి ఉన్నటువంటి పేరేంటి, అసలు ఈ సంఘము ఈనాడే ప్రకటింపబడిందా లేదా ఇంతకుముందు కూడా దాన్ని కూర్చున్నటువంటి విషయాలు ఉన్నాయా అన్నటువంటి వాటిని కూర్చి మనం క్లుప్తంగా కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అందులో భాగంగానే మొదటగా మనం ఆలోచన చేస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనకు చాలా వివరంగా ఈ యొక్క విషయాలు మనకు తెలుసు. వీటిల్లో ఉన్నదే సంఘమును ఈ యొక్క లోకములో ఎందుకు స్థాపించాలి అని ప్రభువారు అనుకుంటున్నారు అనే విషయాలు ఇందులోనే నిక్షిప్తమై ఉన్నాయి. ఆ యొక్క వచనాన్ని నేను చదువుతా చూడండి. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. ఇది అసలు ప్రారంభం. ఈ యొక్క ప్రణాళిక రచించడానికి కారణం ఏంటి అంటే, అనేక మంది కుమారులనుగా చేసుకోవడానికి. ఎవరి ద్వారా? క్రీస్తు ప్రభు ద్వారా. ఎప్పుడు దేవుడు సంకల్పించారు అని మనం ఆలోచన చేస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే దీని యొక్క ప్రణాళిక రచించడం జరిగింది. జగత్తు పునాది వేయబడక మునిపే అంటే ఈ యొక్క లోకము సృష్టించబడలేదు. లోకంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి విషయాలు కావచ్చు, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు కావచ్చు, జలచరాలు కావచ్చు, జీవరాశులు కావచ్చు, ఏవి కూడా సృష్టింపబడక మునుపు, అసలు భూమి ఆకాశము అనేవి కూడా లేనప్పుడు, సూర్య చంద్ర నక్షత్రాలు కూడా సృష్టింపబడక మునుపు తండ్రి అయినటువంటి దేవుడు ఒక గొప్ప ప్రణాళికను రచించాడు. ఆ యొక్క ప్రణాళికని కార్యరూపం దాల్చుకుంటూ వచ్చాడు. ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తే, సృష్టి ప్రారంభం నుంచి దాదాపుగా సంఘము స్థాపింపబడేటువంటి వరకు 4000 సంవత్సరాలు ఆ యొక్క సంఘమును కూర్చున్నటువంటి విషయాల్ని జరిగిస్తున్నాడు. కానీ అవి మర్మముగానే ఉంది. ఆ తరువాత 4000 సంవత్సరాల తరువాత ప్రభువారి యొక్క లోకానికి వచ్చినప్పుడు ఆయన ద్వారా ఆ యొక్క సంఘాన్ని స్థాపించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అయితే ఆ సంఘానికి కూర్చున్నటువంటి విషయాలు లేదా సంఘమునకు సంబంధించినటువంటి ప్రవచనాలు ఏమన్నా ముందుగా ఉన్నాయా అని మనం ఆలోచన చేస్తే, ఆ 4000 సంవత్సరాల కాలంలో ఉన్నాయి. దానియేలు గారి ద్వారా ఉన్నాయి, యెహెజ్కేలు గారి ద్వారా ఉన్నాయి, యెషయా గారి ద్వారా, మీకా గారి ద్వారా, ఇంకా అనేక మంది ప్రవక్తల ద్వారా ఆ యొక్క ప్రవచనాలు ఉన్నట్టుగా మనం ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే దానియేలు గ్రంథంలో మనకు చెప్పబడినట్టుగా 2:42 కానివ్వండి, యెషయా గారి ద్వారా చెప్పబడినట్లుగా 2వ అధ్యాయం 2-3 వచనాల్లో కానివ్వండి, ఇంకా మిగతా ప్రవక్తల గ్రంథాలన్నింటిలో మనం చదువుకుంటూ వస్తే, పరిశీలన చేస్తూ వస్తే సంఘమును కూర్చున్నటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ఆ సంఘము స్థాపించబడతాదని, అది ఒక గొప్ప వ్యక్తి ద్వారా స్థాపింపబడతాదని, ఆయన ద్వారా అనేక మందిని కుమారులుగా చేసుకోవాలని, ఈ యొక్క సంఘానికి ఎప్పటికీ కూడా దానికి ముగింపు ఉండదు అని, ఆ యొక్క సంఘము ఎప్పటికీ పాడైపోయినటువంటి సంఘముగా ఉంటుందనేటువంటి విషయాలు కూడా మనం వీటిలో గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
అయితే ప్రియమైనటువంటి వారలారా, ఈ యొక్క సంఘానికి వచ్చి పాత నిబంధనల ప్రవచనాలు ఉన్నాయి. కొత్త నిబంధనలో మనం కొన్ని విషయాల్ని ఆలోచన చేస్తే, పేతురు గారి ద్వారా, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను అనేటువంటి విషయాన్ని మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మనం ఆలోచన చేయొచ్చు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ద్వారా యెరూషలేములో ప్రార్థనా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనా కార్యక్రమాలు విశ్వాసులు, ప్రవచించేటువంటి వ్యక్తులు, ఇంకా ఆరాధన జరిగేటువంటి వ్యక్తులు, వీరందరికీ గొప్ప హింస సౌలు గారి ద్వారా జరిగింది. ఎందుకు జరిగిందంటే వారందరూ ప్రభు సంఘంలో ఉన్నారు కాబట్టి యెరూషలేములో గొప్ప హింస జరిగింది. ఆ తర్వాత అంతియొకయలో ఉన్నటువంటి భక్తిపరుల్ని మొట్టమొదటిగా క్రైస్తవులు అనడం జరిగింది. ఆ యొక్క క్రైస్తవులు కూడా కూడుకున్నటువంటి సంఘము. ఆ తర్వాత మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1:22 చూస్తే, సమస్తానికి పైన అధికారిగా ప్రభువారిని ఉంచడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క సంఘానికి ఆయన శిరస్సుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం అక్కడ ఆలోచన చేయొచ్చు. ఎఫెసీ 5:23-30 చూసినా, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో చూసినా కూడా ఇక్కడ ఆ యొక్క సంఘానికి ప్రభువారు శిరస్సుగా ఉన్నారు అని వ్రాయడం జరిగింది. అయితే ఎఫ్సి 5:27లో మనం ఆలోచన చేస్తే, ఆ యొక్క సంఘము ముడత అయినను కలంకమైనను మరి ఏదైనది లేక పరిశుద్ధంగా, నిర్దోషంగా, మహిమ కలిగినటువంటి సంఘంగా ఉంది. ఆ యొక్క సంఘం కోసం ప్రభువు తాను అర్పించుకున్నారు. క్రీస్తు ప్రభువారు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నారు. ఆ యొక్క సంఘములోనే ఈనాడు మనమందరము ఉన్నాము. ఈ యొక్క సంఘము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారి యొక్క సమూహమే సంఘము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చు. ఆ తరువాత రోమా 1:2 చూస్తే, దేవుని ప్రియులందరూ పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి సంఘం అని ఆలోచన చేయొచ్చు. ఫిలిప్పి 1:1 ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రభునందు ఉన్నటువంటి సకల పరిశుద్ధులను ఆలోచన చేయొచ్చు. ఈ యొక్క విషయాలన్నిటిని బట్టి మనం ఆలోచన చేస్తే, ప్రభువారు తాను అర్పించుకొని తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘములో మనం ఉన్నాము. ఆ ఒక్క సంఘము ద్వారానే మనమందరం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాము. ఆ యొక్క సంఘము ద్వారానే పరలోకంలోనికి వెళ్ళగలుగుతాము. ఆ యొక్క సంఘము కొరకే మనము ఇప్పుడు నిరీక్షణ కలిగి ఉండి రక్షణలోనికి వచ్చాము. అదే క్రీస్తు ప్రభువారు తను స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి సంఘము. ఆ సంఘము ఏంటి అని మనం ఆలోచన చేస్తే, రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికి ఒకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. ఇది అసలైనటువంటి సంఘము. క్రీస్తు తను స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము క్రీస్తు సంఘమే. క్రీస్తు ప్రభువారు తను కడతానని చెప్పినటువంటి సంఘము క్రీస్తు సంఘమే. ప్రవక్తలందరూ ప్రవచించినటువంటి సంఘము క్రీస్తు సంఘమే. దేవుడు ఈ యొక్క సృష్టికి మునిపే ఆయన ప్రణాళికను రచించినటువంటి సంఘము క్రీస్తు సంఘమే. ఈనాడు మనమందరము ఆరాధన చేయాల్సింది, ఉండాల్సింది, జీవించాల్సింది క్రీస్తు సంఘములోనే. ఈ యొక్క సంఘము కాకుండా వేరే సంఘము పరిశుద్ధ గ్రంథములో లేదు. ఇక మీదట వేరే సంఘము రాదు, వచ్చినా కూడా అది సంఘము కాదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందును బట్టంటే గ్రంథము మన ఎదురుగా ఉంది. ఇది మనకు కొలమానము. దీనినే మనము కొలమానంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్ప ఈ యొక్క లోకాన్ని దృష్టిలో పెట్టుకొని, లోకాన్ని కొలతగా తీసుకొని మనం ముందుకు వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పటి వరకు మనం చదువుకున్నటువంటి విషయాలన్నింటిని బట్టి, మనం ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి అన్నింటిని విషయాలను బట్టి మనం ఆలోచన చేస్తే సంఘము ఒక్కటే ఉంది. అది క్రీస్తు సంఘము మాత్రమే. దాని ద్వారా మాత్రమే మనం దేవుని రాజ్యానికి చేరుకోవడానికి అర్హత ఉంటుంది. అందులోనే మనం రక్షణ పొందుకోవాలి, అందులోనే మనం జీవించాలనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటున్నాను. మీకు అందరికీ వందనాలు.